ఖరీఫ్ సాగుకు సమయార్థమైన రైతాంగానికి నకిలీ బెడద పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా పోలీసులు నకిలీ విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపారు. డీఎస్పీ కృష్ణ కిషోర్ ఆధ్వర్యంలో మరిపేడ పోలీసులు గుండెపూడి గ్రామంలో కార్డ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. దాడుల్లో భారీగా నకిలీ పత్తి BT3 విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ముఠా వేసుకున్న వ్యక్తుల వివరాలను కూడా సేకరిస్తున్నారు. నకిలీ విత్తనాల సరఫరా నెట్వర్క్ను ఛేదించే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వీటిని వాడితే ఆటోమేటిక్గా అందరికి కూడా క్యాన్సర్స్ వస్తాయి. అందులో పనిచేసే లేడీస్ కూడా పీరియడ్స్ రావు, లేదా ఆరోగ్యం మిగతా మనుషులు మగవాళ్ళు పనిచేస్తే కూడా వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ దెబ్బతింటుంది, లేకుంటే ఇతర రకరకాల జబ్బులు వస్తాయని చెప్పినా కానీ మీకు అన్నీ తెలుసు. ఆల్మోస్ట్ ఆ మొక్క మీద గడ్డి మంది కొట్టే పని చేయదని కూడా తెలుసు. ఏదో మీకు 10,000 20,000 కౌలు మిగులుతుందని ఇట్లా చేస్తే మాత్రం కూలీ ఖర్చులు మిగులుతాయని చేస్తే రేపొద్దున అందరూ కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. రేపొద్దున మీకు ఈ ఎట్లా ఉంటుందంటే ఈ పంజాబ్ రాష్ట్రం మీకు తెలుసో లేదో, పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎట్లే విపరీతమైన ఇట్లాంటి విత్తనాలు వాడటం, లేకుంటే పురుగు మందులు స్ప్రే చేసి అక్కడ ఇంటికి ఒకటి పేషెంట్ ఉన్నాడు, క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. అక్కడ ఒక ట్రైన్ ఉంటుంది అనమాట, పఠాన్కోట్ ఇంకో రాష్ట్రానికి వేసారు క్యాన్సర్ ట్రైన్ అని. ఆ ట్రైన్ ఎక్కేటోళ్ళు మొత్తం క్యాన్సర్ పేషెంట్లే, దాని పేరే క్యాన్సర్ ట్రైన్ అని పెట్టి